హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎఫ్ఎంసి వారి బెనివియా యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. అసలు బెనివియా ఏ పురుగులపై పనిచేస్తుంది, ఏ పంటలలో వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా బెనివియాలో సైంట్రానిలిప్రోల్ 10.26% ఓడి అనే కెమికల్ కలిగి ఉంటుంది. బెనివియా అనేది పంట కాలంలో 2 సార్లు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి స్ప్రే 15 రోజుల నుండి 25 రోజుల మధ్య కాలంలో చేయడం వల్ల పంటకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా రెండవ స్ప్రే 25 రోజుల నుండి 35 రోజుల మధ్య కాలంలో, అనగా మొదటి స్ప్రే నుండి రెండవ స్ప్రేకు మధ్య 8 రోజుల నుండి 10 రోజుల సమయం ఉండేలా రెండవ స్ప్రేయింగ్ చేసుకోవాలి. అలా 2 సార్లు స్ప్రే చేయడం వల్ల మొక్క పూర్తిగా విషపూరితంగా మారుతుంది. అలా మొక్క పూర్తి విషపూరితంగా మారినప్పుడు తెల్లదోమ, పచ్చదోమ, నల్లదోమ, లద్దె పురుగు, పచ్చపురుగు, లీఫ్ మైనర్ వంటి కీటకాలు వాటి రసం పీల్చినా, వాటి ఆకులు కొరికినా చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా బెనివియా వాడకం వల్ల చెట్టు ఎదుగుదల చాలా బాగుంటుంది. మొక్క ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. బెనివియా ఎంత మోతాదులో వాడాలంటే లీటర్కు 1 నుండి 2 ml బెనివియాని వాడాల్సి ఉంటుంది. అలాగే మొదటి స్ప్రేలో ఎంత మోతాదులో అయితే మనం తీసుకుంటామో దానికన్నా డబుల్ డోస్ రెండో స్ప్రేకి వాడాల్సి ఉంటుంది. బెనివియా టమోటా, దోస, పత్తి, మిరప, చెండుమల్లి, కర్బూజా వంటి మొదలైన పంటలలో ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.